మనం నార్మల్‌గా ఇప్పుడు చూసుకుంటే, ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్-వీసీ ఆయన రిటైర్మెంట్ రోజు పాపం సస్పెన్షన్ అయ్యారు. ఇది మనం చాలా బాధపడాల్సిన విషయమే ఒక విధంగా. అయితే నార్మల్‌గా చూసుకుంటే ఆయన అసలు ఎందుకు సస్పెన్స్ అయ్యాడు? అతనికి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఆయన వీసీగా ఉన్న సమయంలో కొన్ని అవకతవకలు జరిగాయి. దానివల్ల ఆయనతో పాటు మరికొంతమందిని ఆహ్, సస్పెండ్ చేస్తున్నామని ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అవకతవకలు జరిగాయని మీరే చెప్తున్నారు. అన్నీ మీరే చెప్తున్నారు గదా! మరి యూనివర్సిటీలో ఫీజులు ఎందుకు పెరుగుతున్నాయి? ఫీజులు పెరగడానికి కారణం ఎవరు? ఆంధ్ర యూనివర్సిటీలో హాస్టల్ ఫీజు పెరుగుతుంది. ఓకేనా? మెస్ ఫీజులు పెరుగుతున్నాయి. మెస్ ఫీజులు పెరుగుతున్నాయంటే ఒక అర్థం ఉంది. ఉప్పు రేటు, పప్పు రేటు, బియ్యం రేటు పెరిగినప్పుడు అవి కూడా పెరుగుతాయి. దానిలో ఇదేం లేదు. మరి హాస్టల్‌కి మెయింటెనెన్స్ చార్జెస్ ఎందుకు పెంచారు? ఒకప్పుడు రూ. 750 ఉన్న మెయింటెనెన్స్ చార్జ్ తర్వాత ప్రతి సంవత్సరం 5,000 కట్టాలి అనే స్థితికి ఎందుకొచ్చింది? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? సమాధానం చెప్పాల్సిన వాళ్ళేమో చెప్పటం లేదు. విద్యార్థులేమో అడిగితేనేమో కొంతమంది బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా? అయితే కట్టిన ఫీజు ఎటెళ్ళిపోతుంది? ఆ రోజు 100 ఇయర్స్ సెలబ్రేషన్‌కి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అన్ని పేపర్‌లో ఏశారు. నేను 500 కోట్లు ఇస్తాను. మిగిలిన ఒక 500 కోట్లు మీరు చందాల రూపంలో గానీ, లేదా ఎవరైనా డొనేషన్స్ రూపంలో గానీ, ఎలాగోలాగా దానికి ఏ పేరైనా పెట్టుకోండి. మరొక 500 కోట్లు మీరు సమకూర్చుకోండి అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? ప్రభుత్వ యూనివర్సిటీని నడిపించే ఉద్దేశం గవర్నమెంట్‌కి లేదు అనా? లేక బాధ్యత నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం చూస్తుందా? అయితే ఇక్కడ నార్మల్‌గా మనం చూసుకుంటే, ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల సంఖ్య పడిపోతూ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ అనే కాదు, ప్రతి యూనివర్సిటీ ఇదే పరిస్థితి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, ఎస్‌వియు యూనివర్సిటీ కావచ్చు, ఎస్‌కేయు కావచ్చు, అన్నిటిలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీనికి కారణం ఏంటి? ఎందుకు కార్పొరేట్ యూనివర్సిటీసు, కార్పొరేట్ కాలేజెస్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ ఎందుకు మార్కెటింగ్ చేయట్లేదు? ఎందుకు చేయటం లేదు? అంటే చేస్తే యూనివర్సిటీలో స్టూడెంట్స్ పెరిగిపోతారు. స్టూడెంట్స్ పెరిగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి. వాళ్ళ కోసం ఫండ్స్ రిలీజ్ చేయాలి. అందుకనా? అందుకనే కదా ఇప్పటివరకు ఫీజు బకాయిలు కూడా రిలీజ్ చేయని పరిస్థితి ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ఇవన్నీ రిలీజ్ చేయకుండా ఫీజులు కట్టమని విద్యార్థుల మీద ప్రెషర్ పెడుతున్నారు. ఒకవేళ ఈ ఫీజులు పెరగటం వల్లే కదా స్టూడెంట్స్ యొక్క సంఖ్య అనేది యూనివర్సిటీలో తగ్గిపోతుంది. ఆ విషయాన్ని ఎందుకు ప్రభుత్వం గ్రహించటం లేదు? ఇవన్నీ విద్యార్థులుగా మనం ఆలోచించాలి. ఒక పక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. ఒక విద్యార్థి చదువుకొని బయటకు వస్తేనే కదా సమాజంలో ఒక డాక్టరో, ఇంజినీరో ఇంకేదో అవుతారు. ఆ విద్యార్థిని అసలు ఎందుకు చదవాలిరా బాబు అనే పరిస్థితిని క్రియేట్ చేసేస్తుంది ప్రభుత్వం పూర్తిగా. ఒకటో తరగతి పిల్లాడికి రూ. 1,00,000 ఫీజు ఉన్న ప్రభుత్వం ఏమనటం లేదంటే మరి ఎలాంటి ప్రభుత్వం